ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హామీలను బుట్టతాకలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో పయనిస్తూ మరో ఘనకార్యాన్ని చేసిందట. అది మరేంటో కాదు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల్ని కూడా బుట్టలో పడేస్తున్నారట. ఎల్లో మీడియాలో ప్రచారం కోసం ఆర్భాటంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించడం, ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేయడం సర్వసాధారణమైపోయాయట. దాంతో అన్ని వర్గాల ప్రజలు తమ విజ్ఞప్తులు, వినతులు, ఫిర్యాదులు పరిష్కారం కాలేదని, నెలల తరబడి ఎదురు చూస్తున్నా ఫలితం లేదని ఆగ్రహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేయించిన సర్వేలో ఫిర్యాదుల పరిష్కార విభాగాలపై ప్రజా వ్యతిరేకత బయటపడిందని అంటున్నారు. విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం ఎలా ఉందో తెలుసుకోవడానికి చంద్రబాబు చేయించిన సర్వే షాక్ ఇచ్చిందని సమాచారం. కూటమి పాలన ప్రారంభమైన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులు, వినతులు, ఫిర్యాదులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించి పరిష్కరిస్తారని గొప్పలు చెప్పుకున్నారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారని, ఆ తరువాత వెంటనే పరిష్కారమైపోతాయని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు మంత్రులుంటారని, ఆ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. ఖచ్చితంగా మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఆ తర్వాత సమస్యలు పరిష్కారమైపోతున్నాయంటూ ప్రకటించుకున్నారు. ఈ వినతులు, విజ్ఞప్తులు, ఫిర్యాదులకు సంబంధించి ఒకవైపు చంద్రబాబు తనదైన రీతిలో ప్రజా వేదిక పేరు మీద డ్రామాలాడుతుంటే, మరోపక్క తానేమీ తీసిపోవడం లేదని మంత్రి లోకేష్ కూడా ప్రజా దర్బార్ అంటూ సరికొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బారుకు వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు వెంటనే పరిష్కారం అయిపోతున్నాయని ప్రజలకు మెసేజ్లు కూడా ఇచ్చారు. కానీ వాస్తవం వేరేలా ఉందని అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. లోకేష్ బ్యాచ్ ప్రచారం చేసుకున్నట్టుగా సమస్యలు పరిష్కారం కావడం లేదని, చాలా వరకు పేరుకుపోతున్నాయట. ప్రచారం మాత్రం ఘనంగా చేసుకోవడం తప్పితే ప్రజలకు న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. కూటమిలో భాగస్వాములైన మిగతా 2 పార్టీలు కూడా తామేమీ తీసిపోలేదని, ప్రజా సమస్యల పరిష్కారంలో తాము ముందున్నామని చెప్పుకోవడానికి ప్రజల వద్ద నుంచి తమ కార్యాలయాల్లో వినతులను స్వీకరిస్తున్నాయి. ఈ మేరకు జనసేన, బీజేపీ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం మీద ప్రతిరోజు కూటమిలోని 3 పార్టీలు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. అంతే తప్ప ఆయా సమస్యల పరిష్కారంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని, ఏవో కొన్ని మినహాయిస్తే అత్యధిక సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయట. కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది నిండిన సందర్భంగా ప్రజల వినతుల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విభాగానికి అధికార పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం. చాలా వరకు ఫిర్యాదులు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ఆగడాలు, అవినీతి, అక్రమాల గురించే ఉంటున్నాయట. దాంతో వాటిని పరిష్కరించడం అయ్యే పని కాదని కూటమిలోని 3 పార్టీలు భావిస్తున్నాయట. సొంత ఎమ్మెల్యేలు, నేతల జోలికి వెళ్లడం సాధ్యం కాదని తేలడంతో ప్రజా దర్బార్, ప్రజా వేదిక వినతుల కార్యక్రమం ఫేక్ గా తయారయిందని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ప్రజల ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఏ మేరకు పరిష్కారమయ్యాయో తెలుసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఓ ఆడిటింగ్ కూడా నిర్వహించిందట. దాంట్లో బయటపడ్డ వాస్తవాలు కూటమి పెద్దలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయని సమాచారం. ఫిర్యాదుల పరిష్కారం అంతంత మాత్రమేనని, అత్యధిక ఫిర్యాదులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని తేలిందట. హామీలు అమలు కాకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆఖరికి తామిచ్చిన ఫిర్యాదులు కూడా బుట్టదాఖలవుతున్నాయని తెలుసుకుంటున్నారు. ఆఖరికి కూటమి పార్టీల కార్యకర్తల్లో కూడా అత్యధిక శాతం మంది తమ ఫిర్యాదులు, విజ్ఞప్తులకు మోక్షం లేదని తెలుసుకున్నారట. తమకే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని భావించడం వృధా ప్రయాసేనని కూటమి నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ప్రజా వేదిక, ప్రజా దర్బార్ అంటూ రకరకాల పేర్లు పెట్టారే తప్ప కూటమి పాలనలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రజలు భావిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చేయించుకున్న సర్వేలో తేలిందట. సమస్యలను పరిష్కరించామని ఎల్లో మీడియాలో దొంగ ప్రచారాలు చేసుకోవడం తప్పితే వాస్తవానికి చాలా వరకు సమస్యలు పరిష్కారం కాలేదని చంద్రబాబు చేయించుకున్న ఫీడ్బ్యాక్ సర్వేలో స్పష్టమైందట. ప్రజా సమస్యల పరిష్కారం ఎలా సాగుతున్నదన్న దానిపై ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి సీఎం చంద్రబాబుకు షాక్ తగిలిందని అంటున్నారు. కూటమి పాలన మొదలై ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అత్యంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
దాంతో మరోమారు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు విజ్ఞప్తుల స్వీకరణ డ్రామా ఆడాలని నిశ్చయించుకున్నారట. ఆ మేరకు మరోమారు ఎల్లో మీడియాలో పాజిటివ్ ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారట.